నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండలో ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని అభియోగాలు నమోదయ్యాయి. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం నల్గొండలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది పోలీసులు సహకరించినట్లు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండలో ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకులు ఫోన్ ట్యాప్ చేశారని అభియోగాలు నమోదయ్యాయి. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం నల్గొండలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది పోలీసులు సహకరించినట్లు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండలో ఇద్దరు కానిస్టేబుల్ని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సో అక్కడ జరిగినటువంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకొక మలుపు తిరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రూట్ లో ఏదైతే ఉరికి హోటల్ పక్కన దీనికి సంబంధించినటువంటి సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి ఈ మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన అప్పటి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఫోన్లు అయితే నిత్యం ట్యాపింగ్ చేస్తూ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడైతే డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి క్లియర్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీళ్ళకు సరఫరా చేసేటటువంటి అమౌంట్ ను కూడా హైదరాబాద్ లో కానీ, మునుగోడులో కానీ పట్టుకోవడం జరిగింది. వీటి విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వాటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి వారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్నే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అంటే 2014లో ఇక్కడ ప్రభాకర్ రావు ఎస్సీగా కూడా పనిచేసినటువంటి ఉన్నది. ఆయనకి ఎవరెవరైతే సన్నిహితంగా ఉన్నారు, ఈ విషయంలో ఎవరెవరైతే ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మునుగోడు ఎన్నికలలో కూడా ఈ విషయంలో కొంత జరిగినట్టు ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి దీంతో పాటు ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి చాలా మంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి సమాచారం అయితే ఉంది. దాని విషయంలో కూడా కొంత సమాచారం అయితే వీళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని రోజుల్లో ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పరమేష్, నల్గొండలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అయితే నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్ లోని ఉరికి హోటల్ పక్క సందులో ఒక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మొత్తం కూడా నడిపించినట్టుగా మనకు సమాచారం ఉంది.
వీరే కాకుండా ఒక ఉన్నతాధికారులు కూడా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరించే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. ఈ రాజకీయ నాయకులే కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ కానీ లేకుంటే వేరే విషయాలలో కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అయితే సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ పరమేష్.